అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం అంతర్మదనం అనే కథ గురించి తెలుసుకుందాం. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఒంట్లో నాకేమవుతుందో తెలియటం లేదు. నాలో ఏదో నిస్సత్తువ ఆవరిస్తుంది. ఎప్పటిలా మంచంపై పడుకోలేకపోతున్నా, కూర్చోటానికి ప్రయత్నిస్తున్నా పక్కకి వాలిపోతున్నా. ఊపిరాడక నాలో నేను సతమతమైపోతుంటే దేవుడిలా కనిపించాడు. నా గది ముందు తచ్చాడుతూ నా కొడుకు. నాలో ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. ఆ తర్వాత నాకేమైందో తెలీదు. మత్తుగా కళ్ళు తెరిచేసరికి నేనెక్కడో ఉన్నాను. నన్ను నేను పరిశీలించుకుంటే నా వంటి నిండా ట్యూబుల్లాంటివి అమర్చేసి ఉన్నాయి. ఒక్క క్షణం నాకర్థం కాలేదు. నెమ్మదిగా రాత్రి నాలో నేను పడ్డ నా అంతరంగ స్థితి గుర్తొచ్చింది. ఇప్పుడెలా ఉంది మా అమ్మగారు? నా దగ్గరికొచ్చి నా చెయ్యి నాడి పట్టుకొని చూస్తూ అడిగిందామె. తెల్లటి బట్టల్లో కనిపిస్తున్న ఆ అమ్మాయి నర్సని తెలిసాక నేను ఆసుపత్రిలో ఉన్నానని అర్థమయ్యింది. బతికి బయటపడ్డందుకు రిలీఫ్గా అనిపించింది. మా అబ్బాయి కోడలు ఎక్కడా కనిపించరేం? గాబరగా నర్సుని అడిగాను. బయట వెయిట్ చేస్తున్నారు. మీరిప్పుడు ఐసీయూలో ఉన్నారు. లోపలికెవరూ రాకూడదు. కొంచెం సేపు ఓపిక పట్టండి, కబురు చేస్తాము అంది. ఐసీయూలో ఉన్నానా? అసలు నాకేమైంది? గాబరగా చుట్టూ పరికించి చూశాను. నాలాంటి అవస్థే ఇంచుమించుగా పడుతున్నారంతా. ఒకరిద్దరైతే ఈ లోకంతో సంబంధం లేనట్టుగా పడి ఉన్నారు. వారినలా చూస్తుంటే చాలా భయమేసింది. అలాంటి వారి మధ్య నేను కూడా తోడవ్వడాన్ని బట్టి చూస్తే నాకేదో భయంకరమైన జబ్బే వచ్చిందేమోనని నా అంతరాత్మకి అనిపించింది. ఆ తలపంతో నా గుండె జల్లుమనిపించింది. నిజంగా అలాంటిదే అయితే నేను తట్టుకోగలనా? నా మనసులో గుబులు మొదలయ్యింది. గాబరా వల్లనో ఏమో కడుపులో కొంచెం కాఫీ చుక్కైనా పడితే బాగుండనిపించింది. నా అవస్థ గమనించిందో ఏమో. రాఘవమ్మ గారి అటెండర్స్ని పంపించండి అంటూ నర్సు ఫోన్ చేయటం వినిపించింది నాకు. నా వాళ్ళ కోసం ఎంతో ఆతృతగా తలుపు వైపు చూస్తున్నా. ఇప్పుడెలా ఉందమ్మా? ఆ గొంతు విని వచ్చింది నా కొడుకే అని గుర్తుపట్టాను. కానీ కోటులాంటి ఆ పొడుగాటి గౌనులో ముక్కుకి నోటికి కట్టుకున్న ఆ మాస్కుతోనూ దగ్గరికి వచ్చి నిలబడినా పోల్చుకోలేకపోయాను. నా కొడుకు సూర్యం వచ్చి నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ఇప్పుడెలా ఉందమ్మా అని పలకరించాడు. వాడిని, వాడి గొంతులోని కంగారుని చూసి రాత్రంతా నా కోసం ఎంత బెంబేలెత్తిపోయుంటాడో కదా అనిపించింది. నా కళ్ళు చెమర్చాయి. బానే ఉందని తల ఊపి నాకు కొంచెం కాఫీ కావాలిరా అంటూ అడిగిన నా గొంతులో నాకే బేలతనం తెలిసింది. కాఫీ ఇవ్వచ్చో లేదో కనుక్కుంటానంటూ అక్కడ డ్యూటీ డాక్టర్ని అడిగాడు. లిక్విడ్స్ ఏమీ పట్టకూడదు, పోనీ అడుగుతున్నారు కాబట్టి ఈ మాత్రం కన్నా ఎక్కువ ఇవ్వకండి అంటూ వేళ్లతో కొలత చూపించాడు డాక్టర్. నా కొడుకు కాఫీ తెస్తానని బయటికి వెళ్ళగానే దానికోసం ఎదురు చూస్తూ నీరసంగా కళ్ళు మూసుకున్నా. అత్తయ్య గారు అంటూ తట్టి లేపింది నా కోడలు సంధ్య. ఆ పొడువాటి గౌనులోనూ ముక్కుకున్న ఆ మాస్కులోనూ భలే చిత్రంగా కనిపించింది. అసలు లోపలికి వస్తున్న వాళ్ళంతా అవెందుకు ధరిస్తున్నారో? బహుశా మా జబ్బులు వాళ్ళకి అంటుకోకుండా ఆసుపత్రి వాళ్ళు చేసిన ఏర్పాటు కాబోలు అనిపించింది నా బుర్రకి. నీరసించిన నా ముఖంలోకి తొంగి చూస్తూ కాఫీ కావాలని అడిగారట. లేచి తాగగలరా? కోడలు అడిగేసరికి కాఫీ తాగేయాలన్న ఆత్రంతో లేవటానికి ప్రయత్నించాను. కానీ నా వల్ల కాలేదు. మీరెలా పడుకునే ఉండండి, నేను పట్టిస్తా అంటూ నర్సు సాయం తీసుకుని తల దగ్గర మంచాన్ని కొంచెం మెత్తించి గ్లాసులో కాఫీని కొంచెం కొంచెంగా నా నోట్లోకి పోసింది. తాగగానే ప్రాణం లేచొచ్చినట్లయింది. నుదుటిపై పడిన నా తల వెంట్రుకలను వెనక్కి లాగి ఏమీ ఆలోచించకుండా స్థిమితంగా పడుకోండి, మీకేమీ కాలేదు,
ధైర్యంగా ఉండండి అంటూ నాతో 4 మాటలు మాట్లాడి నాలో కొత్త జీవాన్ని నింపింది. నా పనులు నేనే చేసుకోవాలనే ధోరణిలో ఉండే కోడలు ఇలాంటి కష్ట సమయంలో మాత్రం వెనకడుగు వెయ్యకుండా నాకు సేవ చేయటానికి తన కుడి చేయి ఎడమ చేయి అని ఆలోచించదు. మధ్యాహ్నం భోజనం తీసుకొని మళ్ళీ వస్తామంటూ వెళ్తూ నా ఒంటి మీద బట్టలు సర్ది నడుము కింద జరిగిన అండర్ ప్యాడ్స్ని సరిచేసి మరీ వెళ్ళింది. ఆ సాయంత్రం చూడటానికి వచ్చిన కొడుకు సూర్యాన్ని అడిగాను, అసలు నన్నెందుకు జాయిన్ చేశారు, నాకేమయ్యింది అని. సూర్యం నా కళ్ళల్లోకి చూడలేక పొంగిన నా పాదాలను రాస్తూ చెప్పాడు, నాకు షుగర్ ఎక్కువ అవ్వటం వలన నా కిడ్నీలు దెబ్బతిన్నాయని, అప్పుడప్పుడు డయాలసిస్ చేయించుకుంటూ ఉంటే నయమైపోతుందని. ఆ మాట వినగానే నా ఒంట్లో ఏదో పిరికితనం ఆవహించింది. నాకు డయాలసిస్ చెయ్యటానికి ఏదో ఆపరేషన్ చెయ్యాలంటూ థియేటర్లోకి తీసుకెళ్ళిపోయారు. నా మెడ పక్కన చిన్నపాటి గొట్టమేదో పెడుతుంటే నేను పడ్డ బాధ ఎవ్వరికి తెలుస్తుంది. డయాలసిస్ చెయ్యటానికి నన్ను ఆ యూనిట్కి తీసుకెళ్ళిపోయారు. అక్కడ చిన్న వాళ్ళ దగ్గర నుంచి నాలాంటి ముసలి వాళ్ళ వరకు చాలామందే ఉన్నారు. డయాలసిస్ చేయించుకోవటం పూర్తయిన వాళ్ళంతట వాళ్ళు లేచి నడిచి వెళ్ళిపోతుంటే నేను కూడా అలా లేచి వెళ్ళగలననే ధైర్యం నాలో వచ్చింది. నన్ను ఐసీయూ నుంచి రూమ్లోకి మార్చారు. ఇప్పుడు నా బంధుమిత్రులంతా నన్ను చూసి పలకరించి వెళ్తున్నారు. నాలో కొత్త ఊపొచ్చింది. డయాలసిస్ చేశాక నా ఒంటి పొంగులు తీసాయని అంటున్నందుకు ఆనందం వేసిన దాహంతో నా నోరు ఎండిపోతుంది. నీళ్లు కావాలని కోడల్ని అడిగితే నా గొంతులో పోస్తున్న నీటిని చటుక్కున వచ్చి తీసేసుకుంది నర్సు. డయాలసిస్ పేషెంట్కి నీళ్ళు ఇవ్వకూడదంటూ ప్రోటీన్ ఉన్న ఆహారమే ఇవ్వాలని, నా నోట్లో ఎంత పెడితే ఏం లాభం, గుక్కెడు నీళ్లు తాగగలిగితేనే కదా గొంతు దిగేది, నోటికేమీ రుచించడం లేదు. నోట్లో మందులు వేసేటప్పుడు వేసే ఆ 2 చెంచాల నీటి కోసం క్షణం మల్లాడిపోతున్నా. 2-3 రోజుల్లో ఇంటికి తీసుకెళ్ళిపోతారనుకున్నాను. కానీ అక్కడికి వచ్చి చాన్నాళ్ళు దాటిపోయింది. రోజు విడిచి రోజు చేస్తామని చెప్పిన డయాలసిస్ కాస్త రోజుకి 3 సార్లు చేస్తున్నారు. కిడ్నీ డాక్టరే కాదు, గుండె, ఊపిరితిత్తులు, బ్రెయిన్, లివర్కి సంబంధించిన రకరకాల డాక్టర్లందరూ వస్తున్నారు. ఎవరికి వాళ్ళు ఇంకా ఏవేవో టెస్టులు చెయ్యాలంటూ మందులు రాసుకుపోతున్నారు. వారిని అనుసరిస్తూ నాలో జబ్బుల ధృవీకరణ కోసం నా రక్తాన్ని సిరంజీలతో తోడేస్తూ నా నరాలన్నీ కుల్లబొడి చేస్తున్నారు. దానికి తోడు నేనిటు కదలలేని స్థితిలో ఉన్నానేమో. నా నడ్డి కిందంతా గాలి తగలక చురుక్ మంటున్న మంటలు నన్ను పక్కకి తిప్పి పడుకోబెట్టాలనే నా వాళ్ళ ప్రయత్నానికి నేను సహకరించలేకపోతున్నా. ప్రతిరోజు నా కోసం పిచ్చోళ్ళలా తిరుగుతున్న కొడుకు కోడల్ని చూస్తుంటే జాలేస్తుంది. నన్నింటికి తీసుకెళ్ళిపోతే బాగుండునని నా మనసుకి అనిపించింది. నోరు పెగలక చెప్పలేకపోయాను. చేతుల సంజ్ఞతో చెప్పాలనిపించింది. నా చేతులు కూడా కదలలేని స్థితిలో ఉన్నాయి. భీష్ముల వారు తన చావు కోసం ఉత్తరాయణంలోని ఏకాదశికై నిరీక్షిస్తూ అంపశయ్యపై బాధపడినట్టే ఉంది రాఘవమ్మ పరిస్థితి కూడా. నేను నిద్రలో ఉన్నాననుకొని ఎవరో బంధువు అంటున్న మాటలు నాకు వినబడుతూనే ఉన్నాయి. అంటే నా జీవితం ఇంకా ముగింపుకి వచ్చేస్తుందన్నమాట. నాలో బతుకుతానన్న ఆశ పూర్తిగా పోయింది. ఇప్పటికైనా నన్నింటికి తీసుకెళ్ళిపోతే బాగుండును. నా మనసు మూగగా రోదిస్తుంది. నాలో ఏమైందో ఏమో. నన్ను రూమ్ నుంచి ఐసీయూకి తీసుకెళ్లాలంటూ హడావిడి పడుతున్నారు. మంచం మీద ఉన్న నన్ను అటు నలుగురు ఇటు నలుగురు పట్టుకొని మోయలేక స్ట్రక్చర్ మీద ఎత్తి కుదేశారు. ఆ క్షణం నేను పడిన బాధ ఎవరికెరుక. ఐసీయూ అనే నరక కూపానికి మళ్ళీ బదిలీ చేశారు. ఈసారి తట్టుకునే శక్తి నాకు లేదు. దాహంతో నాలుక పిడిచగట్టుకుపోయి గొంతులోకి తోసుకుపోతోంది.
చచ్చేటప్పుడైనా గుక్కెడు నీళ్లు గొంతులో పోస్తే బాగుండును అనిపించింది. పూర్వం తన వారికి ప్రాణం పోతుంది అని తెలియగానే వారికిష్టమైన వంటకాలన్నీ నోటికి తాకించేవారు. ఆప్తులైన ఆ ఇంటిల్లిపాది ఇంటి ముంగిట్లో మంచం చుట్టూ చేరి కడచూపు కోసం తపించేవారు. పోయిన వాళ్ళ ఆత్మ శాంతించాలని. ఇప్పుడు ఈ ఐసీయూలో చావులొచ్చాక నోట్లో గుక్కెడు నీళ్లు కాదు కదా, వాళ్ళకెవరూ కనిపించక ఎవరూ లేని అనాథ చావు చావాల్సొస్తుంది. ప్రాణం లేని శరీరాన్ని కూడా ప్రాణం ఉన్నట్టుగా వెంటిలేటర్లతో బొమ్మలాటలాడిస్తున్న ఆసుపత్రుల వ్యాపారానికి ఎందుకిలా తల వంచుతున్నారో. ఇప్పుడు నా పరిస్థితి ఏమవుతుందో. ఒరే సూర్య, నాకొచ్చిన జబ్బు ఇంత భయంకరమైనదని తెలిసి కూడా నాకెందుకింత ఖర్చు పెట్టి వైద్యం చేయించావు? నన్ను బ్రతికించుకుందామన్న ఆశతోనే కదా. బ్రతకనన్న నిజం తెలిసినప్పుడైనా నన్ను మనింటికి తీసుకెళ్ళిపోయుంటే బ్రతికిన 4 రోజులైనా మీ మధ్య మిమ్మల్ని చూస్తూ తృప్తిగా తనువు చాలించేదాన్ని. దేవుడా, నువ్వే నాకు దిక్కు. నేను అనుభవిస్తున్న ఈ నరకం నుంచి స్వర్గానికి తీసుకెళ్ళిపో. నాలో ఎక్కడో ఇంకా మినుకు మినుకుమంటున్న ప్రాణంతో వేడుకుంటున్నా. నా మొర ఆలకించాడేమో ఆ దేవుడు. రారమ్మని పిలుస్తున్నాడు నన్ను. నేను వెళ్ళిపోతున్నా. వెళ్ళే ముందు మన వాళ్ళందరినీ కల్లారా అయినా చూసుకోలేకపోతున్నా. మీరంతా నా దగ్గర లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు? కనీసం మీ గొంతైనా చెవులకు సోకుతుందేమో అని చెవులు రిక్కరించాను. నా చివరి కోరిక తీరనైనా లేదు. ఈ దేహంలో నేనింకా ఇలాగే ఉంటే నన్ను నేను ఓర్చుకోవటం నా తరం కావటం లేదు. అందుకే నా ఆత్మ దేహాన్ని వదిలి దూది పింజలా అలా అలా తేలిపోతూ ఉంది. మరో జన్మంటూ ఉంటుందో లేదో. ఉంటే మీలో ఒకరిగా మళ్ళీ పుడతాను. సెలవా మరి అని ఆ ముసలావిడ కన్ను మూసింది. ఇంత మంచి కథను మనకు అందించిన ప్రసన్నలక్ష్మి గారికి ధన్యవాదాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.